ఇదిగో 45,000 రకలే. అంత లైఫ్ రిస్క్ చేసి మొత్తం 45,000 నాకే ఇచ్చేసావు కదరా. నువ్వురా ఫ్రెండ్ అంటే. అంత డ్రామా వద్దురా. ఇదేమో నీకు ఊరికే ఇవ్వట్లేదు, ఇది మా ఇన్వెస్ట్మెంట్. మరి ఇప్పుడు నువ్వు దుబాయ్ వెళ్ళిపోతున్నావు కదా, అక్కడికి వెళ్ళి నువ్వు జాబ్లో సెటిల్ అయిపోయిన తర్వాత మాకు కూడా ఏదైనా జాబ్లో ఎదిగితే మేము కూడా అక్కడికి వచ్చేస్తాం. సూపర్. అరే మనం ఎందుకు రా దుబాయ్కి? దుబాయ్ రా దుబాయ్. అక్కడ ఒక్క దిరం, ఇక్కడ 15 రూపాయలు. అక్కడ 1 కోటి సంపాదిస్తే ఇక్కడ 15 కోట్లు. దెబ్బకి లైఫ్ సెటిల్ అయిపోతుంది. సినిమా అనగానే వెలుగు జిలుగులే కనిపిస్తాయి. సినిమా తారలు సంపాదించే కోట్ల గురించి కథలు కథలుగా వినిపిస్తాయి. వినడానికి బాగా ఉన్న నిర్మాతలకి మాత్రం ఆ కథలే బెత్తలుగా మారుతాయి. హీరోలకి మోడల్కి బుర్ర లేకపోయినా పర్లేదు కానీ బాడీ ఇంకా 6 ప్యాక్ చాలా అవసరం. అవును కరెక్టే. అయితే పోతేగా మహేష్ బాబు వీళ్ళ పనే బాగుందిరా. కోట్లు. బళ్ళారి మైనింగ్ స్కామ్ లో 1,00,000 కోట్ల అక్రమ గని త్రవ్వకాలు జరిగినట్లు సిబిఐ ఫైల్ చేసింది. 2G స్కామ్ లో 2,00,000 కోట్లకు పైగా అక్రమ బొగ్గు గనుల కేటాయింపుల్లో 4,00,000 కోట్ల. అసలు లక్ష్మీదేవి ఏంట్రా ఇలాంటి డెకాట్ గాల దగ్గరికి వెళ్తుంది? మనలాంటి వాళ్ళు పట్టించుకోదేంటో. భయ్యా ఈ 1,00,000 కోట్లు అంటే ఇంత? 1,00,000 కోట్లు అంటే చెప్తే నీకు అర్థం కదరా. చూపిస్తా. కైసే? ఇదెంతా? 10, 100, 1,000, 10,000. మరి ఇది ఇంత ఎక్స్పెక్ట్ చేసా. 1,00,000. ఆహా 1,00,000. 10 లక్షలు. 10 లక్షలు. కోటి. కోటి. అమ్మో 10 కోట్లు. 10 కోట్లు. 100 కోట్లు. అమ్మో 100 కోట్లు. 1000 కోట్లు. 1000 కోట్లు. 10,000 కోట్లు. అమ్మో 10,000 కోట్లు. 1,00,000 కోట్లు. 1,00,000 కోట్లు. సున్నాలే ఇన్నుంటే అసలు డబ్బెంత ఉంటుందిరా? ఏం చేసుకుంటారా డబ్బంతా? కుక్కల్లా కాపలా కాయాలరా, ఎవడైనా దొబ్బేస్తాడేమోనని. 1 కోటి ఉంటే చాలు. 1 కోటి ఉంటే చాలు. లైఫ్ సెటిల్ అయిపోతుంది. 1 కోటి ఉంటే చాలు. బాబాయ్ నూరు వచ్చింది. బేగం ఏంటిలా వచ్చావు? ఏం లేదు. ఏం లేదా? అరే ఏం లేదన్నావు కదే. చేతికి కట్టుకో. జహాంగీర్పేట్ దర్గా నుండి పూజ చేయించి తెచ్చా. నీకు చాలా మంచి జరుగుతుంది. అల్లాకి దువా. అక్క ఖ్యాల్ రఖనా. అసలు ముందు వెనుక చూడరు మీరు. పిచ్చిది.